హే ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో, ఈరోజు వచ్చేసి 15+ కంపెనీస్ ఎంఎన్‌సీస్ హైరింగ్ అనమాట ఫ్రెషర్స్‌ని 2023 నుంచి 2026 గ్రాడ్యుయేట్స్ వరకు. ఆ లింక్స్ అన్నీ షేర్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసేసి కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ ఇట్స్ నాట్ అన్ ఐటీ జాబ్స్. డెఫినెట్లీ ఇవన్నీ నాన్ ఐటీ జాబ్స్‌కి. అంటే ఏవైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నాయో అవి. సో, అవి కూడా నేను పోస్ట్ చేస్తున్నా. అండ్ మోర్ ఓవర్ మీరు ఎప్పుడు అప్లై చేసినా కైండ్లీ మీరు ఏం చేస్తారంటే అప్లై చేసే ముందు రిక్వైర్మెంట్ బట్టి మీ రెజ్యూమే అప్లోడ్ చేయండి. యూస్ ద హెల్ప్ ఆఫ్ ది క్లాడ్. అంటే మనం క్లాడ్ యూస్ చేసి ఎలా చేసుకోవాలి రెజ్యూమే అనేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది డిస్క్రిప్షన్లో పెడతాను. ట్రై టు బిల్డ్ లైక్ దట్ అండ్ అప్లోడ్. ఓకే, క్లాడ్ యూస్ చేసి ట్రై చేయండి, తర్వాతనే మీ రెజ్యూమే అప్లోడ్ చేయండి ఫర్ ది కాల్స్. ఓకే, సో ఫ్రెషర్స్ 2023 నుంచి 2026 గ్రాడ్యుయేట్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. ఓకే, ఫస్ట్లీ వచ్చేసేసి నేనైతే మన ఐటీ కంపెనీ హైరింగ్సే చెప్తాను. ఎందుకంటే 2023 నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు కొన్ని జాబ్స్కి. సో ఇక్కడ మీరు ఫస్ట్లీ అప్లై లింక్ మీద క్లిక్ చేస్తే ఒరాకిల్ వాళ్ళు హైడ్ చేసుకుంటున్నారనమాట. నేను ఒరాకిల్ ఓపెన్ చేస్తాను ఫస్ట్. వెయిట్. ఒరాకిల్ వాళ్ళు వచ్చేసేసి సపోర్ట్ ఇంజనీర్ రోల్కి అయితే హైడ్ చేసుకుంటున్నారు. బెంగళూరు, కర్ణాటక. సర్వీసెస్ అండ్ సపోర్ట్ వచ్చేసేసి 0 to 2+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ని అయితే హైడ్ చేసుకుంటున్నారు వీళ్ళు. సో టెక్నికల్ సపోర్ట్ అంటే మీకు ఆల్మోస్ట్ తెలిసిందే. బట్ డోంట్ గో టు టెక్నికల్ సపోర్ట్ జాబ్స్. అంటే ఇప్పుడు వెళ్ళినా కూడా నెక్స్ట్ మీరు స్విచ్ అయ్యేటప్పుడు మాత్రం ఖచ్చితంగా డెవలప్మెంట్ రోల్కి వెళ్ళండి. సపోర్ట్ ఇంజనీర్స్లో అంత హైక్స్ అవన్నీ ఏమి ఉండవు. మళ్ళీ సిస్కో వాళ్ళు వచ్చేసేసి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అంటే సేల్స్ ఆపరేషన్ అనలిస్ట్ ట్రైనీ రోల్స్కి అయితే హైడ్ చేసుకుంటున్నారు. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. డెలాయిట్లో వచ్చేసి యూఎస్ అనలిస్ట్ 2022 నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. లెట్ మీ షో యూ. అసోసియేట్ సర్వీస్ స్పెషలిస్ట్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, డెలివరింగ్ టెక్నికల్ సపోర్ట్ త్రూ ది ఐటీఎస్ వాకప్ ఎక్స్పీరియన్స్. సిఎక్స్ఓ టీమ్తో మీరు వర్క్ చేస్తారు. లైక్ కోల్కతా, చెన్నై రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ అండ్ ఏ ప్లస్ ఆర్ నెట్వర్క్ సర్టిఫికేషన్. ఇదంతా నాకు ఐడియా లేదు. సో మీరు ఎవరైనా మీకు తెలిసి ఉంటే అప్లై చేసుకోండి. ఇది ఫ్రెషర్ రోల్కే కాబట్టి ఫస్ట్ అప్లై చేసేయండి. ఇది తర్వాత బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ అన్నారు కాబట్టి సో బీటెక్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్. వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్గా అప్లై చేసుకోండి. నెక్స్ట్ క్వాల్కమ్. ఓకే, క్వాల్కమ్లో వచ్చేసేసి 2026లో క్యాంపస్ హైరింగ్ జరుగుతుంది. క్యాంపస్ హైరింగ్ ఇంజనీరింగ్ హెచ్డబ్ల్యూ అనమాట. సో వీళ్ళు వచ్చేసి ఏంటంటే క్వాల్కమ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ చెప్పాలంటే. ప్రీవియస్లీ ఎవరైతే వర్క్ చేసింటారో వాళ్ళని కూడా కనుక్కోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీస్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో ఈసీఈ పీపుల్ కోసం అయితే హైడ్ చేసుకుంటున్నారు. మాస్టర్స్ చేసినా పర్లేదు. ఎంబీడెడ్ అంటే ఈసీఈ వాళ్ళు మీకు ఏం రావాలంటే సి++ అయితే కంపల్సరీగా రావాలి. ఎవరికైతే సి++ లాంగ్వేజ్ వచ్చింటుందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. యూ కెన్ ట్రై టు అప్లై ఇట్. ఓకే, సో డెసిషన్ అనలిస్ట్కి అయితే హైడ్ చేసుకుంటుంది. అండ్ ఇది వచ్చేసి నోయిడా గ్రూప్కి చెందింది అనమాట. అంటే నోయిడా వాళ్ళకి సంబంధించినది. సో జస్ట్ అప్లై చేసుకోండి. మేబీ రిమోట్ లొకేషన్ ఇస్తే యూ విల్ బీ ఎలిజిబుల్. అంటే ఏంటంటే మీకు పైథాన్, ఎస్క్యూఎల్, ఎక్సెల్, టాబ్ల్యూ ఇలాంటి వాటి మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఏఐ మీద కూడా కంపల్సరీగా నాలెడ్జ్ ఉండాలి. లైక్ ఏజెంటిక్ ఏఐ, జనరేటివ్ ఏఐ, వీటి మీద ఎల్ఎల్ఎమ్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. బట్ అప్లై చేసుకోండి. ఇది అనలిస్ట్ రోల్స్కి, అంటే డేటా అండ్ అనలిటిక్స్ రోల్స్కి. సో అప్లై చేసుకునే ముందు రిమోట్ లొకేషన్స్ కూడా పెట్టండి. నోయిడా, హైదరాబాద్, చెన్నై ఇవి కూడా మెన్షన్ చేయండి. ఫ్యూచర్లో మీరు ఒకవేళ చేంజ్ అవ్వాలన్నా యూ కెన్ చేంజ్ ఇట్.
గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ. ఓకే. సో గ్రాడ్యుయేట్ ముంబై, చెన్నై లొకేషన్స్‌లో హైరింగ్ చేసుకుంటున్నారు. ముంబై, చెన్నై లొకేషన్స్‌లో. సో వీళ్ళు వచ్చేసేసి దేని మీద హైర్ చేసుకుంటున్నారనేది చెక్ చేద్దాం. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ, యాక్సెప్ట్ ఆల్ కుకీస్. హియర్ యూ హ్యావ్ ఎన్ అప్లై నౌ బటన్. సో వర్క్ డేకి వెళ్తుంది. మీ వర్క్ డేలో ఆల్రెడీ మీ ప్రొఫైల్ ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా వర్క్ డే త్రూ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై నౌ బటన్ మీద ఉంది, అప్లై నౌ బటన్ ఉంది, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఊప్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్. ఓకే, ఊప్స్ మీద కానీ డేటా స్ట్రక్చర్స్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. అండ్ జావా, సి షార్ప్, పైథాన్ ఆర్ జావా స్క్రిప్ట్. ఓకే, జావా కానీ, సి షార్ప్ కానీ, పైథాన్ కానీ, జావా స్క్రిప్ట్ మీద ఉండాలి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బీఈ బీటెక్ ఓన్లీ. ఓకే, బీఈ బీటెక్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు ఫర్ ఫ్రెషర్స్. సో కోయంబత్తూర్ లొకేషన్ అనమాట ఇది. ఇవన్నీ స్మాల్ స్మాల్ కంపెనీసే, చిన్న చిన్న కంపెనీస్ హైర్ చేసుకుంటున్నాయి. సో వీటిలలో కానీ ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి మాత్రమే హైరింగ్. సో ఇది ఫ్రెషర్ రోల్ అయితే కాదు. సో లివ్ ఇట్. అంటే ఫ్రెషర్ రోల్ కాదంటే ఫ్రెషర్ రోలే. కాకపోతే ఏంటంటే వాడు ఏం చెప్తున్నాడు అక్కడ 2 to 3 years అని చెప్పట్లేదు, 0 to 4 years అని చెప్తున్నాడు. సో 4 years అని అడుగుతున్నాడంటే వాడు ఏమీ ఫ్రెషర్స్ని తీసుకోడు, ఊరికే టైం వేస్ట్, అందుకని నేను చెప్పట్లేదు. And Capgemini is also hiring for freshers, and Cognizant is also hiring for freshers. Next, TCS and Wipro both are going to hire the freshers. They already mentioned they are going to hire the freshers. రెడీగా మీరు అప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి లింక్స్. అంటే కెరీర్ సెక్షన్లోనే కాదు, ఎక్కడైనా జాబ్ పోర్టల్స్లో కూడా చెక్ చేస్తుండండి. ఎందుకంటే నెక్స్ట్ హైరింగ్ వచ్చేసేసి టీసీఎస్ అండ్ విప్రో అనమాట. విప్రోలో ప్రస్తుతానికైతే ప్రాజెక్ట్ ఇంజనీర్ ఇవన్నీ కాదు, మామూలుగా పాన్ ఇండియా హైరింగ్ వస్తాయి. ఆ హైరింగ్స్కి అయితే వెయిట్ చేయండి. ఆ హైరింగ్స్ వచ్చినప్పుడు త్వరగా అప్లై చేసేసుకోండి, అస్సలు టైం వేస్ట్ చేయొద్దు. అండ్ ఇది వచ్చేసేసి కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్ అనమాట. ఇది రిమోట్ జాబ్. ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలి, ఫుల్లీ రిమోట్, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే. సో మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే త్వరగా అప్లై చేసుకోండి, లింక్ ఎక్స్పైర్ అవ్వకముందే. బట్ ఇది నాన్ ఐటీ జాబ్, కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్. అండ్ మీరు జస్ట్ ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది. డిగ్రీ పీపులే అప్లై చేసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది కూడా రిమోట్ జాబే, యూఐ డిజైనర్ అనమాట. సో రిమోట్ వెబ్ డిజైనర్ జాబ్. వీళ్ళు వచ్చేసేసి ఏంటంటే 100% రిమోట్ వర్క్, వెబ్ డిజైనర్ రెస్పాన్సిబిలిటీస్ని అయితే హైడ్ చేసుకుంటున్నారు. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అయితే వచ్చి ఉండాలి. అండ్ ఆల్సో మీకైతే వేటి మీద నాలెడ్జ్ ఉండాలంటే ఫిగ్మా, అడాబ్ ఫోటోషాప్, అడాబ్ ఇల్లుస్ట్రేటర్, వెబ్ డిజైన్, రెస్పాన్సివ్ డిజైన్, బ్రాండింగ్, వీటి మీద ఉండాలి. సో మోర్ ఓవర్ మీకు యూఐ మీద నాలెడ్జ్ ఉండాలి. వెబ్ డిజైన్ అండ్ యూఐ మీద నాలెడ్జ్ ఉంటే యూ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్ ఆపర్చునిటీ, బట్ ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. అండ్ డెలాయిట్లో వచ్చేసేసి ఫ్రెషర్స్ని హైడ్ చేసుకుంటుంది. అసోసియేట్ అనలిస్ట్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. బెంగళూరు లొకేషన్కి అయితే హైడ్ చేసుకుంటున్నారు, బట్ హైబ్రిడ్ అంటే 2 days ఆఫీస్, 3 days ఆఫీస్ అలా ఉంటుంది కదా, అది అనమాట. సో అసోసియేట్ అనలిస్ట్కి హైడ్ చేసుకుంటుంది. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి రోలే, బట్ ఎవరైనా అప్లై చేసుకోవాలంటే గో విత్ వెరీ ఫాస్ట్, అంటే ఇది తొందరగానే క్లోజ్ అయిపోతుంది. సో ఎవరైనా ఉంటే త్వరగా అప్లై చేసేసుకోండి. ఓకే, దీస్ ఆర్ ద హైరింగ్స్ విచ్ దే మెన్షన్ కరెక్ట్లీ. అంటే ఇప్పుడు ప్రజెంట్ హైరింగ్ అయితే ఇవే జరుగుతున్నాయి, బట్ ఫ్యూచర్లో మాత్రం పాన్ ఇండియా హైరింగ్స్ అయితే రాబోతున్నాయి. ఆఫ్ క్యాంపస్, ఆన్ క్యాంపస్ రెండు మంత్లీ డిఫరెన్స్ మీద వస్తాయి. సో అవి వచ్చినప్పుడు నేను మళ్ళీ మీతో షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇవి త్వరగా అప్లై చేసుకోండి. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.